ఆపరేషన్ సింధూర్ భారత జవాన్లకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా బీజేపీ తిరంగా ర్యాలీని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీంతో విజయవాడలోని తిరంగా ర్యాలీ నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి నిర్ణయించారు. నేడు సాయంత్రం 6 గంటలకు మొదలయ్యే తిరంగా ర్యాలీ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఈ క్రమంలో తిరంగా ర్యాలీలో పాల్గొనాలని కూటమి నేతలను పురంధేశ్వరి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ర్యాలీలో పాల్గొంటారని పురంధేశ్వరి వెల్లడించారు. మా యొక్క సంఘీభావం తెలియజేస్తూ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ తిరంగా యాత్ర నిర్వహించడం జరుగుతుంది. అంటే 16వ తేదీన అంటే కొన్ని జిల్లాల్లో చేసినప్పటికీ రాష్ట్ర రాజధానిగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కూడా తిరంగా యాత్ర నిర్వహించాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. 3 పార్టీలు అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మరియు జనసేన, 3 పార్టీలు కలిసి తిరంగా యాత్ర ప్రారంభం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమిగా చేస్తాము. సాయంత్రం 6 గంటలకి ఇందిరాగాంధీ స్టేడియం నుండి బెంజ్ సర్కిల్ వరకు పాదయాత్ర జరుగుతుంది. దానిలో భాగంగా 3 పార్టీలకి చెందినటువంటి అగ్ర నాయకత్వం అంతా కూడా పాల్గొంటుంది. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటారు. మీరు అందరూ చూసే ఉంటారు, పాలిట్ బ్యూరోలో కూడా వారు ఇచ్చినటువంటి పిలుపు. అందరూ కూడా ఈ యొక్క తిరంగా యాత్రలో పాల్గొనమని చెప్పి వారు కూడా ఇచ్చినటువంటి పిలుపు. సాయంత్రం 6 గంటలకి ప్రారంభమయ్యేటువంటి ఈ తిరంగా ర్యాలీ ఏదైతే విజయవాడలో ప్రారంభం చేస్తామో ఇందిరాగాంధీ స్టేడియం నుండి, దానిలో చంద్రబాబు గారు పాల్గొంటారు, పవన్ కళ్యాణ్ గారు వారు వస్తున్నారు, అదేవిధంగా మనోహర్ గారు కూడా పాల్గొంటారు. మా పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వం అంతా కూడా పాల్గొంటుంది. ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా సత్యకుమార్ గారు ఉన్నారు, వారు కూడా ఉంటారు. ఒక వారం రోజుల పాటు ఈ తిరంగా యాత్ర ప్రతి స్థాయిలో కూడా రాజధాని, జిల్లా స్థాయి, మండల స్థాయి, రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావం తెలుపుతూ, ఇవాళ దురదృష్టం ఏమిటంటే కొంతమంది నాయకులు వ్యోమికా సింగ్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా సోఫియా ఖురేషి ఎవరైతే ఉన్నారో వారి కులం మీద ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒక పక్క వారు దేశం కోసం అక్కడ సరిహద్దుల్లో నిలబడి వారు పోరాటం చేస్తూ ఉంటే, ఇక్కడ వారి కులం పేరు మీద ప్రశ్నలు లేవనెత్తడం అనేది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం.